అత్తమామల వేధింపులు తాళలేక మరో యువతి బలైంది. దుర్గం చెరువు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం అయితే మరణించింది. దీంతో ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. జనవరిలోనే పెళ్ళైంది. ఇంతలోనే అటు అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు తరచుగా వేధించడంతో ప్రస్తుతం అయితే తన ఆత్మహత్య చేసుకున్న ప్రస్తుతం మనతో పాటు సుష్మా ఒక తండ్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు పెళ్ళయ్యి ఎప్పుడయింది, ఏంటి అసలు ఎప్పుడు? ఫస్ట్గా అయిందమ్మా సుష్మా మ్యారేజ్. నేరేడుమెట్టు నివాసులతో మేము చేశాము. మంచిగా లాంఛనంగా 5 లక్షల అర్థల బంగారం, ఒక బుల్లెట్ బండి పెట్టి మేము ఎంతో ఘనంగా మా ప్రేమపూర్వకంగా చేసినాను. అయినా ఇంకా వాళ్ళు అది అని చెప్పి కట్నపు వేధింపులతో మా పాపను దొంగచాటుగా బయటకు పిలిపించి హత్య చేసి వాటర్లో వేసి చంపేశారమ్మా. ఇది మేము ఆఫీస్ నుండి ఇంకా రాకపోయేసరికి మేనేజర్ సార్ మాకు ఫోన్ చేశారు. మేము వెళ్ళి వెతికి అక్కడిక్కడ చూడగా ఎక్కడ లేదు. మదాపూర్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి దుర్గం చెరువు ఏరియా ఆమె యొక్క సాఫ్ట్వేర్ ఆఫీస్ ఆ ప్రాంతాల చుట్టుముట్టు తిరిగి చూడగా లాస్ట్కు ఎస్ఐకి అక్కడికి ఫోటో ఆమె కలర్ వేసుకున్న డ్రెస్సు మదాపూర్ పిఎస్లో నేను ఇచ్చాను. ఇచ్చిన ప్రకారంగా మేము వెతుకుతుండగా నైట్ టు ఎర్లీ మార్నింగ్ తక్కువ మేము వెతుకుతుండగా దుర్గం చెరువు ఏరియాలో లాస్ట్ వాటర్ జంపింగ్లో అక్కడ ఆమె తేలి ఉన్నది. ఎస్ఐ ప్రకారం చెప్పిన ప్రకారం వెళ్ళి చూడగా మా పాపనే చనిపోయింది. దాంట్లో ఇది అత్తమామ వేధింపుల కట్నాల వల్లనే తన భర్త ఆమె ఆఫీస్లో డ్యూటీ చేయించుండగా డిన్నర్ అయిపోయిన 8 గంటలకు డిన్నర్ అయిపోయిన వెంటనే బయటికి పిలిపించి తనను నమ్మించి చీకట్లో తీసుకెళ్ళి హత్య చేసి వాటర్లో వేసి చంపాడండి. ఈ యొక్క మా యొక్క విశ్వసనీయమైన తీర్మానము. మాకు న్యాయం చేకూర్చాలి, మా పాపకు ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనవి చేయించున్నాము. అంటే ఏం చేస్తాడు అబ్బాయి? ఎప్పుడైనా చెప్పిందా వాళ్ళు ఇట్లా వేధిస్తున్నారు అని, టార్చర్ చేస్తున్నారు అని? ఈ మధ్యలో చెప్పారు, మొన్న చెప్పారు. ఒక 1 వీక్ అవుతుంది. అయితే ఆమెకు ఏమైందంటే ఈ 1 వీక్లో నెక్స్ట్ మొన్న వెళ్ళింది కదా, వీక్లో దాంట్లో 2-3 డేస్ హాలిడేస్ వచ్చేసాయి. అంత మీకు పోయిన వారంలో ఆమె ఆనంద్ బాగ్ అది ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళే అడ్మిట్ చేశారు. కాఫ్ ఎక్కువ ఉందని. తను 3 months ప్రెగ్నెంటీ. దానివల్ల వాళ్ళే అడ్మిట్ చేశారు. మాకు ఫోన్ చేసి మేము నైట్ వెళ్ళి చూసాము. మేము వెళ్ళిపోయినాక ఇక వాళ్ళు ఆ ప్రాంతంకు ఒక్కసారి వెళ్ళి చూసి వెళ్ళిపోవడం, మరలా రాకపోవడం. మేమే లాస్ట్కు డిశ్చార్జ్ చేసి మేము రమ్మంటే రాకపోవడం, మీరే తీసుకెళ్ళండి, మాకు మేము బిజీ, ఐఎమ్ బిజీ, వీలు లేదు మాకు అని చెప్పగా మేమే తీసుకెళ్ళి మా ఇంటికి మేము తీసుకెళ్ళాము. నెక్స్ట్ మండే డిశ్చార్జ్ అయ్యింది. ట్యూస్డే నేను మా పాప వెహికల్ పైన తన ఇంటికి వెళ్ళాము, నేరేడుమెట్టు ఇంటికి వెళ్ళేసి ఆమె కంప్యూటర్ ఉంటుంది కదండి, ఆమె కంప్యూటర్ టెస్ట్ అక్కడే ఉంది కదా, తీసుకెళ్ళాలని పోతే వాళ్ళు నానా రకాల చెడు మాటలతో మమ్మల్ని ఇద్దరిని దుష్పరించారు. ఆ ప్రకారంగా మేము మైండ్ అప్సెట్ అయ్యి చాలా లోన్ అయింది. ఆ ప్రాబ్లం వల్ల ఏదో ప్రకారంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వెడ్నెస్డే ఆఫీస్కి వెళ్ళాలి. ఈ వీక్లో ఆమెకు 2-3 డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఇందులో ఒకరోజు పోయేసి వస్తే అయిపోతుంది డాడీ అంటే, ఆ మేనేజరు సుష్మా నువ్వు రామ్మా ఒక్కరోజు వచ్చి చేసుకోపో, నీకు 2-3 డేస్ ఈ వీక్లో లీవ్స్ ఉన్నాయి కదా, మంచిగా బాగుంటుంది అంటే సరే సార్ వస్తామని చెప్పి తాను మా ఇంటి నుండే 12:30 రెడీ అయ్యి 1:30 క్యాబ్ ఎక్కి అక్కడ సాఫ్ట్వేర్ ఏరియాకు ఆఫీస్కి అటెండ్ అయ్యింది. లంచ్ 3 o'clock అక్కడ అటెండ్ కాగా డాడీ నేను రీచ్ అయ్యాను, ఆఫీస్కి రీచ్ అయ్యాను అని చెప్పేసింది. ఆ తర్వాత ఓకే డాడీ మరి ఎప్పుడు వస్తారా మమ్మీ? డాడీ నాది 12:30 నైట్ 12:30కి అయిపోతుంది, నేను వచ్చేసరికి 1 hour జర్నీ, మొత్తం 1:30 అవుతుంది. ఆమెనే ఆ విధంగా ఉంటారు. ఇక వాళ్ళు ఈ ప్రకారంగా వచ్చింది. మా పాపను మాత్రం వాళ్ళే ఖచ్చితంగా చంపారండి. ఆమె సుష్మా ఆఫీసులో డ్యూటీ చేయించుండగా ఆమెను బయటకు పిలిపించి ఆమె బ్యాగు, ల్యాప్టాప్ అక్కడే మేనేజ్మెంట్ దగ్గరనే ఉంది. ఇప్పుడే వస్తానట్టుగా వాళ్ళు ఏదో ఇక్కడ దాకా బయటికి రమ్మని చెప్పినట్టుండు. గేట్ లోపలి వరకు ఆమె సీసీ కెమెరా కనిపించింది, మొత్తం చూపెట్టలేదు. ఆమెను బయటకు పిలిపించి వాడు హత్య చేసి
వాటర్లో వేసి ఇది తనే దూకి ఆత్మహత్య చేసుకుని అంటారు. అలా కాదు, వాడే బయటకు పిలిపించి ఆమెను ఇద్దరు ముగ్గురు కలిసి అతేసి ఆ యొక్క దుర్గం చెరువులో పడవేశారండి. ఇది ఇది నిజమండి. మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుచున్నాము. ఇప్పుడు 3 నెలల ప్రెగ్నెంట్ అంటే తొందరపడి ఆత్మహత్య చేసుకునేంత పెరిగి తాను మంచి సాఫ్ట్వేర్ జాబ్ రెస్ట్ అండి. ఆమెకే 50,000 1 మంత్కి వస్తుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? మంచి ప్రేయరాలు జీసస్ కాల్స్లో ప్రేయర్స్ చేస్తామే ఒక 20 మందికి 30 మందికి ప్రేయర్స్ చేసుకుంటూ మంచి జాబ్ చేసుకుంటూ పోషించుకు తిరగటామే. ఆమె అలా చేసుకోదు. అందరూ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా మా సుష్మ ఇప్పుడే 8 o'clock లంచ్ చేసింది, ఇప్పుడే వెళ్ళింది, అట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళంతా సెక్యూరిటీ మొత్తం పెట్టి 4 బిల్డింగ్లు అంతా వెతికి చూడగా ఎక్కడ కనిపించగా ఈమె యొక్క దేహము ఆ దుర్గం చెరువులో పడి ఉన్నది. వాళ్ళు చేసిన విషయం ఇది. అంటే దుర్గం చెరువులో పడి దొరికిన అన్న తర్వాత వాళ్ళ అత్త వాళ్ళు కూడా ఏమైనా కాంటాక్ట్లోకి వచ్చారా? వాళ్ళు ఏంటి మేము 2 o'clock మా అన్నయ్య కొడుకు మేము చెప్పాము, ఫోన్ చేయాలంటే బాబా మరి చెల్లె కనిపిస్తలేదని వార్తలు వస్తున్నాయి, మీకు మొక్కవలసి వస్తుంది, మీకేమైనా తెలిసిందా? మొన్న వచ్చిర్రు, నాకు తెలియదు, మొన్న వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొచ్చారు, నాకు ఇంకేం తెలియదు అని చెప్పాడు. అంతేనండి. ఆ చెప్పిన ప్రకారం 2 గంటలకు వచ్చాడు, 1 గంటకు 2 గంటలకు వచ్చాడు తన తల్లిని తీసుకొని. కరెక్ట్గా మాతో ఒక మాట కూడా మాట్లాడలే. మరి అక్కడ సుష్మా దేహం వాటర్లో పడి ఉండగా కళ్ళు కూడా తొంగి చూడలేదు. దూరంగా ఉండి గమనించుకుంటూ దూరంగా వెళ్ళిపోయి పిఎస్లో ఉండిపోయిందండి. అంతేనండి. తను చేయకపోతే ఎందుకు తప్పు? ఏమో నా కోడలు నా భార్య అని వాడు ఇలా అయిపోయిందని ఉండాలి కదా. అంటే ఓన్లీ అత్తమామల టార్చర్ ఉండదా, భర్తది కూడా ఉండదా? ఫ్యామిలీ మొత్తం అండి, వాళ్ళు మొత్తం 2 అన్నములు, మామ, అత్త, ఇంకొకటి వాళ్ళ పూర్ణి వాళ్ళ మేనమామ, వీళ్ళు 4-5 కలిసి చేశారండి. వీళ్ళ కుట్ర. ఇంకేమైనా వేధింపేసి ఇంకేమైనా డబ్బులు వస్తాయో, ఇది ఇట్లా అదట్లా అని వాళ్ళు కట్నపు వేధింపుల చర్యల వల్లనే మా పాప చనిపోయిందండి. వాళ్ళే చంపేశారండి. ఇది యొక్క నిజం ఇది. అంతేనండి. అంటే ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి? ఎందుకంటే చాలా మంది కూడా అత్తమామల వేధింపులకు చాలా మంది కూడా బలవుతున్నారు. అందులో మీ కూతురు ఉన్నది. ఇటువంటి వాళ్ళకు ఊరు శిక్ష వేయాలండి. ఇది 1 year 2 years చేసేది ఏం పనికి రాదు. ఈ సుష్మా చట్టంనైనా మన భారతదేశంలో అనేక చట్టాలు వెలుగులోకి రావాలి. సుష్మా విషయంతో అయినా ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఊరి శిక్ష విధించాలని నేను కోరుచున్నానండి. ఇది ఎప్పుడు మాట్లాడారు మీ పాప మీతో? చివరిగా అదే అండి, నేను చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళింది. ఇది వెనస్డే రోజు, మొన్న వెనస్డే. ఆ రోజు 3 o'clock నాకు ఫోన్ చేసింది, డాడీ నేను రీచ్ అయ్యాను అంటే. ఓకే మా అన్న చెప్పాను. అదే లాస్ట్ అండి. వాళ్ళ మమ్మీతోటి 5:36 ఈవినింగ్లో వాళ్ళ మమ్మీతో మాట్లాడు. ఏమమ్మా ఆ మమ్మీ నేను అదే కంప్యూటర్ జాబ్లో ఉంటారు, నేను నేను చాలా బిజీ ఉన్నాను మమ్మీ, నేను తర్వాత చేస్తాను అని చెప్పేసింది. ఇక అదే విషయం డల్గా బాగుందండి. తను నమ్మించి బయటికి పిలిపించి ఇంకో 2 సాయంతో ఆమె చాలా దృఢంగా బలంగా ఉంటుందండి. చూశారు కదా మీరు. వేరే వాళ్ళతో కలిపి తీసుకుపోయి తను బయటికి పిలిపించి అతేసి ఆ యొక్క దుర్గం చెరువులో వేశారు. ఇది ఒక మా యొక్క ముఖ్యమైన విషయం. అది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుష్మా మీ కళ్ళ ముందే పెరిగింది, పెళ్ళైందా? జనవరిలో పెళ్ళైంది. వాళ్ళ నాన్న కూడా మా కళ్ళ ముందట పెరిగిండు. హాస్టల్లో చదువుకొని కూడా ఏపిస్తే హాస్టల్లో చదువుకున్నాడు వాళ్ళ నాన్న. ఆ పిల్ల కాడికి వెళ్ళి ఎవరితో ఒక మాట అనలేదు. ఆ పిల్ల మంచిగా ఉంటుండే. అట్లాంటిది మంచి అల్లుడు దొరికిండు అని చెప్తే మేము సంతోషం పడ్డాం. బిడ్డ ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. కానీ ఆ పిల్ల నన్నాలంగా 20 లక్షలు పెట్టి పెళ్లి చేసి 5 లక్షలు చేతికిచ్చి 6 తులాలు బంగారం పెట్టి బడి బాసలు కొని అన్నీ పెళ్లి చేస్తే 2 లక్షలు అయినాయి బిడ్డ. దాంట్లోనూ పెళ్లి చేస్తేనే 2 లక్షలు అయినాయి. అట్లా చేసి ఇచ్చిన వాళ్ళకి మేము ఏం తక్కువ చేసినా కావాలంటే అడుగు, మేము పెడతాం. సప్పో చేసి మా ప్రాణం పోయినా మేము ఇస్తాం. కానీ ఇట్లా చేసుడు తప్పు నాన్న. అత్తను మొగుడు గెట్ అవుట్ అంటే మీ హస్బెండ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది బిడ్డ? మీరు వయసు పిల్లలే, వాడికి లేరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళకట్నే ఇచ్చేస్తుండా. వాడు అది వాళ్ళ అమ్మ మరిది మామ ఈ పిల్లని హింసిస్తుంటే ఎవరు చదువుకున్న పిల్ల చిన్నప్పటి నుంచి పెద్ద పెరిగేదాకా ఇక్కడ ఉన్నదో లేదో ఈ బస్తీలో పిల్ల
అంత చదువుకుని చేపి ఉద్యోగం అయితే అమ్మమ్మ పట్టానని చీటి పంచితే ఎంతో సంబరపడ్డాం మేము. అట్లాంటి పిల్లని ఇట్లా చేసుడు తప్ప న్యాయం అమ్మ చెప్పండి, మీరే న్యాయం చేయండి. మా తప్పు ఉంటే అమ్మ ఈ తప్పు ఉన్నదని మమ్మల్ని అనండి, మేము పడతాం. కానీ మాకు తప్పు లేదు. వాళ్ళకు ఉరిసి చేసేదాకా ఊకోము బిడ్డ, ఉరిసి చేయాలి. అట్లాంటి మళ్ళీ రెండో వాడికి జ్ఞాపకం ఉండాలి. ఏరే వాడికి ఇట్లా అయిందని వాడికి ఏరే వాళ్ళకి అర్థం కావాలి. అంటే చనిపోయేంత పిరికిదా లేకుంటే చంపేశారా? అంటే మీరే ఉద్యోగానికి కానీ పోయింది బిడ్డ, ఇంత తిప్పిని కట్టుకుని. ఎన్ని గంటలకు తింటారో 3 గంటలకో 2 గంటలకు తింటారు. తిన్నదంట, తిని ఇంత ఫోన్ చేయవచ్చు, బయటకు వచ్చిందంట. బ్యాగును ఆ టిఫిన్ తిన్నది కూడా ఆఫీసులోనే ఉంది. ఈ ఫోన్ పట్టుకుని బయటకు వచ్చింది. ఎవరో ఫోన్ చేయొచ్చు, బయటకు వచ్చింది. ఆ మూల తిరిగే వరకు అమ్మాయి కనపడలేదు. ఇక మరి అది చంపిందంటామా, ఆ పిల్ల పోయి పడిందంటామా? చెప్పండి అమ్మ, మీకు కూడా న్యాయమే ఉండొచ్చు. ఆ పిల్ల మూల తిరగంగానే కనపడలేదు. తర్వాత పోస్ట్ మార్టానికి పోతే చేతులు తెల్ల పిల్ల కదా, ఈ చేతులు అన్నీ నల్లగా అయినాయి. అడ్డు బిడ్డ ఏ పట్టో వాళ్ళు పట్టుకుని పిసికి అందులో వేసిండ్రేమో. మాకు అదే అనుమానం వస్తుంది బిడ్డ, వాళ్ళ మీద అనుమానం వస్తుంది. ఇక రెండో వాళ్ళ మీద మాకు లేదు. ఆ పిల్ల అట్లా చేయలేదు. ఖతర్నాక్ వాళ్ళు చేయబట్టి పిల్ల జీతం తీసుకొచ్చి అత్త చేతిలో పెడుతుంది అంటమ్మా. ఏం చేసినా బుజ్జాలంటే మా అత్తమ్మకి ఇచ్చిన అమ్మమ్మ అని అన్నది. అంటే ఏంది మరి మీ ఆయనకి లేదు, ఇంక మీ మామకి లేదు, మీ అత్త అంటే అమ్మో మా అత్త మంచిది కాదు అని అన్నది. ఇక అంటలో మేము ఆడికే సుధరాంచుకున్నాం. ఇక ఏం చేయాలి బిడ్డ, మీరే చెప్పండి. ఇక ఎట్లా చేస్తారో చేయండి, మీరు న్యాయం చేయండి. వాళ్ళకైతే ఉరిశించబడాలి. దాన్ని మళ్ళీ ఏరో వడుకు ఇట్లా పడిందని జ్ఞాపకం రావాలి. చెప్పు అమ్మా. ఆ భర్త మంచిగా చూస్తే ఇట్లా బట్టలు తెచ్చుకుంటాను, ఉద్యోగానికి పోతాను, తల్లిగారి ఇంటికాడికి వెళ్ళి తండ్రిని వెంట పెట్టుకుని పోతే ఆయన ఏదో ఇది కొడుతుండంట. ఆ రూమ్లో పోతే ఇందుకు వచ్చినా గెట్ అవుట్, నడు ఇంట్లో ఉండొద్దు అని పిల్లని బెదిరిస్తాడు. అమ్మా ఇట నూకేసి ఒక దెబ్బ కూడా కొట్టిండంట. గెట్ అవుట్ ఏందో ఇంగ్లీషులు అంటారు కదమ్మా, ఆ మాటలు అనుకుంటా పిల్లని బయటకు నూకేసిండ్రంట. తండ్రిని అడిగితే ఏ పోనీ నాన్న పద పోదామని తండ్రిని తీసుకుని మళ్ళీ వచ్చేసి ఇట్లానమ్మా బట్టలు తెచ్చుకుంటానని, బట్టలు ఉన్నది ఏందో కంప్లీటరో అదేందో ఉంటుంది కదా, అది తెచ్చుకుంటానని పోయింది ఇంటికి తండ్రిని తీసుకుని. పోతే నువ్వు అట్లా మొగుడువేనా చేసుకున్నాడు, పోనీ ఆ తల్లిదండ్రిని మంచోళ్ళు కాదు, నువ్వన్నా మంచిగా చూసుకోవాలి కదా. ఆడు చూసుకోకుండా దాన్ని దెబ్బ కొట్టి బయటకు నూకేసి నడవనని ఎలగొట్టుడు అవసరమా? గేట్ అవుట్ అనుకుంటా. ఏంది బిడ్డ ఇది అన్యాలంగాను. ఒక 5 నెలలు కూడా కాదు, 3 నెలలు గర్భవతి అయితే తల్లిదండ్రి ఎంతో భవించిండ్రు. ఒక్క పిల్లగాడు ఆమెకు. నాకు మనవడో మనవరాల పుడుతుందని ఎంతో సంతోషం పడింది. మాకు అందరికి సంతోషం పడుకుంటూ నవ్వుకుంటూ చెప్పే వరకు మాకు ఆడికే సంతోషం అనిపించింది. ఏం చేస్తాం చెప్పు బిడ్డ, నువ్వే ఆలోచించుకోండి. అంటే 3 నెలల గర్భవతి కదా, తను కాకుండా పిల్లని కూడా చనిపోయింది. అంటే ఆమె అంత ఆవేశపడి చనిపోయేంత వీళ్ళు వ్యవసించిండ్రు. వ్యవసిస్తేనే ఆమెకు అంత కోపం వచ్చింది. వీళ్ళు మంచిగా చూసుకుంటే ఆమెకి ఎందుకు వస్తుందమ్మా, ఇట్లా ఎందుకు చచ్చిపోతుందమ్మా? ఆ పాప అయినా మంచిగా బతుకుతుండే, ఆ ఉద్యోగం మీద పెట్టుకుని మంచిగానే సాదుకుంటుండే. వాళ్ళు నూకేసి చేతులు మలిచి నోరు మూసేసి అందులో వేసిండ్రు. ఇంకేం చేస్తారు? ఆ పాప ఎంతవరకు అమాయకురాలు, ఒక పంచాయతీ కాదు, ఒక గాయ పెట్టే పిల్ల కూడా కాదు. ప్రాణం పోయినా సరేనని ఆ పిల్ల అట్లా చేసిండ్రు. ఇక ఆ పిల్ల మంచి మహారాజుగా బతుకుతుండే. పుట్టేది పిల్లగాడిని పెట్టుకుని మహారాజుగా బతుకుతుండే ఆ పిల్ల. మేమందరం కూడా సాయపడి మేము సంతోషంగా చేసుకుందాం. ఆ పిల్లకు పోయి ఎవరన్నా పుట్టినట్టయితే. అంటే చాలా మంది కూడా అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఇట్లా చాలా మంది కూడా చనిపోతున్నారు. ఎలాంటి శిక్ష పడితే ఇలాంటివి తగ్గుతాయి? అద్ది బిడ్డ. కానీ వీళ్ళు కూడా పిల్లోడికి బాకీ లేదు, ఖాళీ ఒక్కటి 50,000 ఇవ్వాలి. 50,000 ఇస్తాను, జర కూలీలు పడితే జీతాలు, పిల్లల జీతం, తల్లి జీతం వస్తుంది కదా, ఇస్తా తీయనని అనుకొచ్చిండు. 50,000 బాకీ ఆయనకు. మొత్తం ఒక్క నయా పైసా ఇంకా ఊరి శిక్ష చేయాలి.
ఉరిశిక్ష వేయాలి, లేకపోతే జలం ఖైదేయాలి. ఉరిశిక్ష ఇవ్వాల రేపు లేదంటున్నారు, జలం బయటకు రాకుండా ఖైదేయాలి. వేయాలి. వాళ్ళు వేస్తేనే ఏరే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఏరే వాళ్ళకి బుద్ధి వస్తుంది బిడ్డ. అత్త మామలు కూడా సుధరాంచుకుంటారు, మొగుడు ఏరే పిల్లలు సుధరాంచుకుంటారు. ప్రస్తుతం సుష్మా అనే యువతి 3 నెలల గర్భావతి. ఏం ఒకవైపు క్షణికావేశంలో తను ఈ విధంగా చేయదు, కావాలని ఒకవైపు భర్తని వచ్చి తనని చెరువులోకి నెట్టేశారంటూ ఒకవైపు అటు తండ్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది అదనపు కట్నం కోసమే వేధింపులు. ఈ విధంగా ఇప్పటికే మా కూతురు పోయినది, ఈ విధంగా ఎవరు కూడా పోవద్దు, ఈ విధంగా పోవద్దు అంటే ఖచ్చితంగా ఇలాంటి వారికి ఉరిశిక్షణ వెయ్యాలంటూ కూడా ఒకవైపు వీళ్ళైతే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. కెమెరా గణేష్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.